హలో హాయ్ అండి. నా పేరు సునీల్ ప్రసాద్. నా ఛానల్ పేరు సునీల్ మను వరల్డ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య మేము హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ వెళ్తే దుర్గమ్మ చెరువు అనే చోట, మాదాపూర్కు దగ్గరగా ఉంటుంది దుర్గమ్మ చెరువు అని. ఆ దుర్గమ్మ చెరువు దగ్గర మ్యూజిక్ వరల్డ్ ఉందంటే అలా సాయంత్రం సంధ్య వేళ చూద్దామని చెప్పేసి అక్కడికి మేము వెళ్ళాము. అక్కడ చూస్తే ఆ యొక్క సాయంత్రం సంధ్య వేళ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి అంతా చాలా చక్కగా ఉంటుంది. చూడండి, నిజంగా ఆ యొక్క మ్యూజిక్ వరల్డ్ అంటే ఏంటో అనుకున్నాము. ఆ నీటి ద్వారా ఆ యొక్క మ్యూజిక్ను బట్టి అవి నీళ్లు చాలా చక్కగా నాట్యం చేస్తూ ఉంటాయి. అక్కడ మ్యూజిక్ కూడా ఉందండి. అక్కడ మ్యూజిక్ ఉంది. మ్యూజిక్ అనుసరించి అది ఆ యొక్క నీళ్లు నాట్యం చేస్తూ ఉంటాయి. కానీ అక్కడ మ్యూజిక్ పెట్టినట్టయితే మనకు ఎక్కడ కాపీరైట్ పడుతుందో అని చెప్పేసి దాన్ని తీసేసి మేము డైరెక్ట్ చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ఫ్రెండ్స్ హైదరాబాద్కి వెళ్తే గిన దుర్గమ్మ చెరువును మర్చిపోద్దు. దుర్గమ్మ చెరువుకు నైట్ వెళ్తే అక్కడ చక్కగా ఈ యొక్క ఫౌంటైన్ ద్వారా మ్యూజిక్ వరల్డ్ ఉంటుంది. ఆ మ్యూజిక్ వరల్డ్ ద్వారా నీళ్ళతో ఎంతో అద్భుతంగా, ఆనందంగా అక్కడ ఎంతో చక్కగా ఆ యొక్క నీళ్ళు నృత్యం చేస్తూ ఉంటాయి. ఒకసారి చూడండి, అది మ్యూజిక్ తగినట్లు ఎంతో మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా అక్కడ ఉన్నాయి. ఎంతోమంది ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు చూడడం కోసం, ఈ వింతలు చూడడం కోసము. మీరు కూడా హైదరాబాద్ వెళ్ళినట్లయితే మిగతా వాటితో పాటు చూడండి, ఆ మ్యూజిక్ వరల్డ్ని చూడండి. ఆ వాటర్ ఫౌంటైన్ ఎంత పైకి వెళ్తూ ఉందో, రంగురంగుల ప్రపంచంలో ఉన్నట్లు అక్కడ ఉంటుంది. అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే ఆ యొక్క రంగురంగుల ఆ యొక్క లైటింగ్లో అద్భుతంగా ఆ యొక్క రంగులకు తగినట్లు ఆ యొక్క నీరు నాట్యం ఆడుతూ ఉంటే ఉన్నంతసేపు మా మనసు ఎక్కడికో తీసుకువెళ్ళినట్టు. మన బాధలు, మన కష్టాలు అన్నీ అక్కడ వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కొన్ని వందల మంది ఇక్కడికి చూడడం కోసమని నిత్యం వస్తూ ఉంటారు. కాబట్టి అన్ని ప్రదేశాలు, చార్మినార్, గోల్కొండ, ఇంకా ఎన్నెన్నో రకరకాల హైదరాబాద్లో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఈ యొక్క మాదాపూర్ దగ్గర దుర్గమ్మ చెరువు దగ్గరికి వెళ్తే ఆ యొక్క దుర్గమ్మ చెరువు దగ్గర ఈ యొక్క వాటర్ ఫౌంటైన్ ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. దయచేసి మీరు కూడా అక్కడికి వెళ్ళి వాటిని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.